ప్రైజ్ లార్డ్. మీరు కీర్తన చదువుతున్నప్పుడు సేలా అనే పదం మీకు కంటపడిందా? ఒకసారి ఆలోచించండి. దేవుడు బైబిల్‌లో ప్రతి పదాన్ని ఒక ఉద్దేశం లేకుండా అస్సలు ఉంచడు. అయితే సేలా ఎందుకు? బైబిల్ దీనికి ఖచ్చితమైన అర్థం చెప్పదు. కానీ చాలామంది బైబిల్ పండితులు ఇది ఒకసారి ఆగి ఇప్పుడే చదివిన సత్యాన్ని లోతుగా ధ్యానించమని చెప్పే ఒక సూచన అయి ఉండొచ్చని భావిస్తారు. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! ఈరోజు మన బైబిల్ చదువుతాం. ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు. కానీ దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళేంత వరకు ఆగుతామా? ఆసక్తికరమైన విషయం ఏంటంటే సేలా అనే పదం బైబిల్లో మొత్తం 75 సార్లు కనిపిస్తుంది. వాటిలో 71 సార్లు కీర్తన గ్రంథంలో, 4 సార్లు హబక్కు గ్రంథంలో కనిపిస్తుంది. ముఖ్యంగా దావీదు రచించిన అనేక కీర్తనలో ఈ పదం తరచుగా కనిపిస్తుంది. అది మనకు గుర్తు చేసేది ఏంటంటే ఆగు, ఈ సత్యాన్ని హృదయంలో నిలుపుకో, దానిని ధ్యానించు, దానిని జీవించు. ఈ పరుగుల ప్రపంచంలో, ఈ బిజీ జీవితంలో చుట్టూ ఎన్నో గందరగోళాలు, ఎన్నో ఆందోళనలు. కొద్దిసేపు ఆగడం బలహీనత కాదు, అది దేవునిలో బలాన్ని పొందే గొప్ప సమయం. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. మీ హృదయాన్ని ప్రశాంతపరచండి. దేవుడు మాట్లాడే స్వరాన్ని వినడానికి సమయం ఇవ్వండి. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఈ లోకపు గందరగోళాన్ని దాటి నిశ్శబ్ద క్షణాల్లో మన హృదయాలతో మాట్లాడతాడు. బహుశా ఈరోజు మనకి ఇంకొన్ని బైబిల్ వచనాలు, అధ్యాయాలు అవసరం లేకపోవచ్చు. ఒక శైల అవసరం కావచ్చు. దేవుని సన్నిధిలో ఆగడానికి, ఆయన మాటను మన మనసులో నిలుపుకోవడానికి, ఆ మాట మన జీవితాన్ని మార్చడానికి ఈరోజు చదవండి, ఆగండి, ధ్యానించండి, దేవుని స్వరాన్ని వినండి. కలిసి ప్రార్థిద్దామా? యేసయ్యా, ఈ బిజీ జీవితంలో నేను మర్చిపోయే హడావిడిలో మేము ఎన్నోసార్లు జీవిస్తున్నాం. ఈరోజు మాకు శైలా నేర్పించు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.